హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు తాటికాయ తీసుకొచ్చానండి. ఇది ఎట్లా మనం ఉడికించుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం కుక్కర్లో వాటర్ తీసుకున్నాను. వాటర్లో ఒక ప్లేట్ పెట్టాను. తక్కువ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానిలో ఈ తాటికాయని పెట్టేస్తున్నాను. చిన్న తాటికాయ తీసుకున్నానండి. నేనైతే ఇలా పెట్టేసుకుని 2 విజిల్స్ రానిస్తాను. ఇట్లా పెట్టేసి చూసారు కదా, తాటికాయ రెడీ అయిపోయింది. వేడివేడిగా అబ్బా కాలుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇంకా కొంచెం ఆరిన తర్వాత ఇలా తీసుకొని తినేయడమే ఫ్రెండ్స్. చూసారు అంటే కాల్చుకునే ఆప్షన్ లేని వాళ్ళు ఇట్లా కుక్కర్లో పెట్టి కూడా ఉడకపెట్టుకుని తినొచ్చండి. అందుకోసం చూపిస్తున్నా. దీనిలో విటమిన్స్ చాలా ఉంటాయి, తింటే చాలా మంచిది. అప్పుడప్పుడుగా సీజనల్ ఫుడ్స్ తినడం చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది సీజన్ వారీగానే వస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల తింటే మంచిది. అందరూ తప్పకుండా బాగా తగ్గుతుందన్నమాట. తర్వాత కడుపులో గ్యాస్ కానీ అల్సర్స్ కానీ అట్లాంటివి ఉన్నా కూడా, మలబద్ధకం ఉన్నా కూడా, తర్వాత మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఒంట్లో వేడి బాగా కొంతమందికి ఓవర్ హీట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తినడం వల్ల బాడీని కూడా కూల్ చేస్తుంది. రక్త ప్రసరణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే బ్లడ్లో కలిసే తత్వం ఉంటుందంట ఫ్రెండ్స్ దీంట్లో. అందువల్ల ఇది రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందంట. కానీ ఎట్లా అయినా కూడా ఇలాంటి సీజనల్గా ఉండే ఫ్రూట్స్ మనం తినాలని కోరుకుంటున్నాను అందరూ. దీంతో తాటి బూరెలు, రొట్టెలు, ఇడ్లీ, తాండ్రా అంటే ఇది ఎప్పుడు దొరకదు కాబట్టి దీన్ని డ్రై చేసుకుని తాండ్రలాగా పెట్టుకుని కొంతమంది ఎప్పుడు అంటే తినాలనిపించినప్పుడు తీసుకుని తింటారండి. అది కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్ లాగా చేసుకుని తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ తిని హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్. పిల్లలకైతే ఇవి తెలియదు కాబట్టి మనం చెప్పి మంచిదని చెప్పి తినిపించాలి ఫ్రెండ్స్. తినడం వల్ల మనకి నోటికి కూడా ఎక్సర్సైజ్ అండి, పళ్ళకు కూడా ఎక్సర్సైజు, ఫేషియల్ మజిల్స్ అన్నీ కదులుతాయి. ఫేస్ కూడా చాలా మంచిది, ఫేస్ కూడా గ్లో వస్తుంది. తర్వాత ఇది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. చాలా స్వీట్గా ఉంటుంది, తింటుంటే ఇంకా తినాలనిపించే అంత బాగా ఉంటుందన్నమాట. ఒకసారి అందరూ టేస్ట్ చేయండి. తినాలి అనుకున్న వాళ్ళు ఈ బ్లాక్ది కూడా తినొచ్చండి. లేకపోతే ఈ బ్లాక్ది ఇట్లా తీసేసుకొని ఇలా తీసేసి మామూలుగా ఈ లోపలదైనా తినొచ్చు. ఎక్కువ అంటే పెద్ద కాయ అయితే ఇంకా ఎక్కువ గుజ్జు ఉంటుంది. ఇది చిన్నకాయ కాబట్టి తక్కువ గుజ్జుంది. మీరు తీసుకునేటప్పుడు పెద్ద కాయ తీసుకోండి. పిల్లలకి పెట్టండి. పిల్లలు బాగా హెల్తీగా ఉండేలా ఈ తాటిపండు చూస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, తిన్న తర్వాత ఇలా చుట్టూ తీసేసేయచ్చు. కొంతమంది అంటుంటారు కదా, నీ తల ఏంట్రా తాటికాయ ముంజులాగా చీకేసిన తాటికాయలా ఉందంటారు. ఇదండి చీకేసిన తాటికాయ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూ తినేసేయచ్చు. ఇంకా తెల్లగా తినొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అంత ఓపిక లేదు. నేనైతే ఇట్లా తిన్నాను.